బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. నేడు జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు స్వదేశానికి చేరుకున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతిరావులను సిట్ విచారించింది. వారంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసు తుదిదశకు చేరాలంటే ప్రభాకర్ రావు వస్తేనే చిక్కుముడులు వీడుతాయని ఆయన్ను హైదరాబాద్ రప్పించేందుకు సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టు కూడా ఆయన తప్పక విచారణకు హాజరు కావాలని ఆదేశించడం, అరెస్టు నుంచి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ప్రభాకర్ రావు నేడు సిట్ విచారణకు హాజరు కానుండడం ఉత్కంఠ రేపుతుంది. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయ నేతలతో పాటు సినీ జర్నలిస్టుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వీటికి సమాధానం చెబుతారా అన్నది కీలకంగా మారింది. రేటకే ఏదైతే నిన్న సాయంత్రం ప్రభాకర్ రావు అయితే తిరిగి ఇండియా చేరుకున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కూడా చేరుకున్నారు. ప్రభాకర్ రావు అయితే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి ప్రభాకర్ రావు అంటూ వచ్చిన ఆరోపణలపై కూడా ఇప్పటికే ఇక్కడి వరకు తీసుకొచ్చేందుకు కూడా ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎట్టకెలకు ప్రభాకర్ రావు అయితే నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు సిట్ విచారణకు హాజరు కానున్నారు ప్రభాకర్ రావు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అటు విచారణ అయితే ఎంతో కీలకంగా మారనుంది. మరి ఈ రోజు సిట్ విచారణలో ఏ ప్రశ్నలు సంధించనుంది, ఎప్పుడు విచారణ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది? డీటెయిల్స్ ఏంటి? ప్రభాకర్ రావు అమెరికా నుండి నిన్న రాత్రి 8:20కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావడం జరిగింది. అక్కడ దాదాపు 3:30 గంటల పాటు ఇమిగ్రేషన్ కార్యాలయంలోనే ప్రభాకర్ రావు నుంచి అక్కడ వివరాలు సేకరించి ఆ తర్వాత 11:50కి ఆయనని బయటికి పంపించడం జరిగింది. ఆ సమయంలో నేరుగా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నివాసానికి వెళ్లారు. ఈ రోజు 10 గంటలకు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే అనేక ఆధారాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సేకరించడం జరిగింది. అందులో భాగంగా ప్రభాకర్ రావుని ఈ రోజు విచారిస్తే చాలా కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో కీలక నిందితుడుగా ప్రభాకర్ రావు ఉన్నాడు. ప్రభాకర్ రావు నోరు విప్పితేనే ఈ కేసులో అనేక చిక్కుముడులు వీడే అవకాశం ఉంటుంది. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరెవరి ద్వారా నెంబర్లు తీసుకున్నారు, ప్రభాకర్ రావుకు నెంబర్లు ఎవరు ఇచ్చారు, వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు 10 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే సురేష్, ఇటు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ తో ఈ కేసు అయితే ఒక కొలికి వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ప్రభాకర్ రావే కేసులో కీలక నిందితుడు. ఆయన కేసు నమోదైన మరుసటి రోజే అమెరికాకు పారిపోయాడు. మళ్ళీ నిన్న రాత్రి హైదరాబాద్ కి వచ్చాడు కాబట్టి పోలీసులు ప్రభాకర్ రావుని రప్పించేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేయడంతోనే ప్రభాకర్ రావు హైదరాబాద్ కి చేరుకున్నాడు. ఇప్పుడు ఈ కేసులో విచారణ ఎదుర్కొని ఆయన నోరు విప్పితే పొలిటికల్ లీడర్లకు సంబంధించిన పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు అయితే సిట్ విచారణలో సమాధానాలు చెప్తారు అనే అవకాశం కనిపిస్తుందా? సో ఎందుకంటే ఇప్పటి వరకు విచారించిన వారైతే ప్రభాకర్ రావు పేరునే కీలకంగా ప్రస్తావించారు. సో దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు సిట్ రెడీ చేసుకుందా? ఇప్పటికే అనేక ఆధారాలని సిట్ సేకరించడం జరిగింది. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో
మరికొంత ఆధారాలను కూడా సేకరించారు. వాటన్నిటిని కూడా ప్రభాకర్ రావు ముందుంచి విచారించబోతున్నారు. ఎక్కడ కూడా ఆయన తప్పించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆయన నోరు విప్పాల్సి ఉంటుంది. ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేని పక్షంలో పోలీసులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం, ఎందుకంటే ఆయన పూర్తిగా విచారణ సహకరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆగస్టు 5న విచారిస్తాము. అప్పటి వరకు ప్రభాకర్ రావు పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది. కాబట్టి ఒకవేళ విచారణకు ప్రభాకర్ రావు సహకరించకుంటే ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి ఆయనని అరెస్ట్ చేస్తామని కూడా చెప్పే అవకాశం ఉంది పోలీసులు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.